కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. यानी बीमा सखियां सामाजिक सुरक्षा का कवच देने जा रही है. 10th పాస్ అయితే చాలు ప్రతి మహిళ ఈ పథకం ద్వారా 3 సంవత్సరాల్లో 2,64,000 సంపాదించవచ్చు. 2.25 लाख रुपए से अधिक कमाएगी. సింపుల్ గా చెప్పాలంటే ఈ పథకం ఒక మహిళని జాబ్ హోల్డర్ గా మారుస్తుంది. అంటే ఈ పథకం మహిళకి జాబ్ ఇస్తుందన్నమాట. ఆ జాబ్ మనం కావాలంటే పార్ట్ టైం గా ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైం గా చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం గా కూడా మనమైతే చేసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే ప్రతి నెల 7,000 ప్లస్ కమిషన్ 7,000 రూపాయలు ప్లస్ కమిషన్ మనకైతే వస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో ఈ పథకం పేరు చూసుకున్నట్లయితే ఎల్ఐసి బీమా సఖీ యోజన. సో ప్రభుత్వం ఎల్ఐసితో పార్ట్నర్షిప్ చేసుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ పథకాన్ని మోదీ గారు ఈ రోజు అనగా 9th డిసెంబర్ నాడు స్టార్ట్ చేశారు. సో ఈ పథకం ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రమే ఈ స్కీమ్ కి అప్లై చేయాలి. ముఖ్యంగా విలేజెస్ లో లేదా చిన్న చిన్న టౌన్స్ లో చాలా మంది లేడీస్ ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కదా. అదేవిధంగా కొందరైతే రోజువారీ కూలి పనికి వెళ్తూ ఉంటారు, డైలీ వేజెస్. అదేవిధంగా కొందరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళల్లో చాలా మంది 10th ఇంటరు ఈ విధంగా పాస్ అయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని కూడా ఒక జాబ్ హోల్డర్గా మారుస్తుంది ఈ స్కీమ్. అర్థమైందా అండి? వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళే కాదు, ఎవరైనా సరే మీరు మహిళ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవడమే ఈ స్కీమ్కి. ఎలా అప్లై చేయాలో లాస్ట్లో చెప్తా, క్లియర్గా చెప్తా. సో మీరు అప్లై చేసుకుంటే మీకు ఎల్ఐసి తెలుసు కదా, ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ఎస్, మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చిన్న ఎగ్జామ్ ఉంటుంది, చాలా చిన్నది, IRDAI ఎగ్జామ్. మీరు కనుక ఈ ఎగ్జామ్లో పాస్ అయితే మీకు ఏజెంట్ కోడ్ వస్తుందన్నమాట. ఒక్కసారి ఏజెంట్ కోడ్ వచ్చిందంటే మీరు ఎల్ఐసి పాలసీస్ని అనగా ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు, ఎండోమెంట్ ప్లాన్లు, యూలిప్ ప్లాన్లు, వీటన్నిటి గురించి వాళ్ళు చెప్తారు ట్రైనింగ్లో. సో వీటిని మీరైతే అమ్ముకోవచ్చు, ఎవరికి కావాలన్నా అమ్ముకోవచ్చు, ఇంట్లోనే ఉంటూ అమ్ముకోవచ్చు, ఫోన్ చేసి మరి, లేదా ఇంటికి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? ఇలా అమ్ముకుంటే మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. కమిషన్తో పాటు స్టైఫండ్ అనగా ఫిక్స్డ్గా ప్రభుత్వం మీకైతే జీతాన్ని కూడా ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో 7,000. మీరు పాలసీలు కట్టించకపోయినా 7,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 12 months పాటు ప్రతి నెల 7,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక పాలసీలు కట్టించారనుకోండి, కమిషన్ కూడా బాగానే వస్తుంది. ఎంత కమిషన్ వస్తుందో లాస్ట్లో చెప్తా. అర్థమైందా అండి? ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే కాస్త తగ్గుతుంది. స్టైఫండ్ ఎంత? 6,000 ప్రతి నెల జీతం మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ప్లస్ పాలసీలు కట్టిస్తే మళ్ళీ కమిషన్. అర్థమైందా అండి? మళ్ళీ కమిషన్. అదేవిధంగా థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే 5,000 స్టైఫండ్ ప్లస్ కమిషన్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. ఈ పథకం 3 years. ఒక్కసారి ఈ స్కీమ్కి మీరు అప్లై చేస్తే 3 years పాటు ఇంత జీతం మీ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంటుంది. ఫస్ట్ ఇయర్ నెలకి ఇంత, సెకండ్ ఇయర్ మంత్కి ఇంత, థర్డ్ ఇయర్ మంత్కి ఇంత. కానీ 3 years తర్వాత ఎటువంటి స్టైఫండ్ మీకైతే రాదు. ఎందుకంటే పథకం 3 years మాత్రమే. 3 years తర్వాత ఎలా? సింపుల్ అండి. ఎల్ఐసి వాళ్ళు మీకు ఎగ్జామ్ పెడతారు, IRDAI ఎగ్జామ్. అదేవిధంగా వాళ్ళ ఎగ్జామ్ కూడా. దాంట్లో మీరు పాస్ అయితే మీరు పర్మనెంట్గా ఎల్ఐసి ఏజెంట్గా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th పాస్ అయ్యారు అంతే. అర్థమైందండి? క్వాలిఫికేషన్ 10th. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్లో మీరు కనుక 3 years తర్వాత పాస్ అయితే మీరు పర్మనెంట్ ఎల్ఐసి ఏజెంట్గా మారిపోతారు. అందరిలాగే మీరు కూడా పాలసీలు జీవితాంతం అమ్ముకోవచ్చు, జీవితాంతం మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది. అదే మీరు కనుక గ్రాడ్యుయేట్, బీకామ్, బీటెక్ ఇలా చేశారు, మహిళ ఇంట్లో ఖాళీగా ఉన్నారని చెప్పి ఎగ్జామ్ రాశారు, 3 years పాటు మీకు స్టైఫండ్ కమిషన్ వచ్చింది. 3 years తర్వాత ఎగ్జామ్ రాశారు, మీరు గ్రాడ్యుయేట్. సో మీరు కనుక ఈ ఎగ్జామ్లో పాస్ అయితే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా మారుతారనమాట. అర్థమైందా? జీవితాంతం పాలసీలు మీరైతే అమ్ముకోవచ్చు, మీకు కమిషన్ కూడా వస్తూ ఉంటుంది. ఇది పెద్ద జాబ్ కూడా. ఎల్ఐసిలో జాబ్ కొట్టొచ్చు, మీరు ఛాన్స్ ఉంది ఎగ్జామ్ రాస్తే 3 years తర్వాత. అర్థమైందండి? ఈ విధంగా మీరైతే డబ్బులు సంపాదించవచ్చు, మీకంటూ ఒక జాబ్ అన్నది ఉంటుంది. సో దీనికి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. అదేవిధంగా మీ ఏజ్ 18 to 70 మిడిల్లో ఉండాలి.
అండ్ మీరు ఖచ్చితంగా మినిమం 10th అయినా పాస్ అయి ఉండాలి. 10th పాస్ అవ్వలేదనుకోండి ఈ పథకానికి మీరు అప్లై చేయలేరు. అర్థమైందండి? ఇదిగోండి ఫస్ట్ ఇయర్ 7,000 స్టైఫండ్ ప్లస్ కమిషన్ చెప్పాను కదా ఆల్రెడీ. ఒకవేళ మీరు కనుక ఎగ్జాంపుల్గా 24 పాలసీస్ 24 పాలసీలు మీరు కనుక అమ్మితే మీ కోడ్తో మీరు కనుక ఆ ఫస్ట్ ఇయర్లో 24 పాలసీస్ని అమ్మితే మీకు 48,000 కమిషన్ వస్తుంది. అర్థమైందా అండి? ఈ 7,000 కాకుండా ప్రతి నెల 7,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ప్లస్ 1 ఇయర్లో మీరు కనుక 24 పాలసీస్ని అమ్మితే మీకు మొత్తం ఇయర్కి 48,000 కమిషన్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఫస్ట్ ఇయర్ 24 పాలసీలు అమ్మారు అనుకుందాం. ఈ 24 పాలసీల్లో సెకండ్ ఇయర్ 65% జనాభా రెన్యువల్ చేసుకుంటే, అర్థమైందా అండి? 100 పాలసీలు అనుకోండి, 100 పాలసీల్లో 65% అంటే 65 పాలసీలు రెన్యువల్ జరిగితే అంటే సెకండ్ ఇయర్ కూడా వాళ్ళు ప్రీమియం కట్టాలి. అలా 100లో 65 మంది సెకండ్ ఇయర్ కూడా ప్రీమియం కట్టారనుకోండి, అప్పుడు సెకండ్ ఇయర్ మీకు 6,000 స్టైఫండ్ ప్రతి నెల వస్తుంది. అర్థమైందా అండి? ఎవరైతే మీ నుండి సెకండ్ ఇయర్ పాలసీలు తీసుకుంటారో వాళ్ళలో 65% జనాభా రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడే థర్డ్ ఇయర్ ప్రతి మంత్ 5,000 మీ బ్యాంక్ అకౌంట్లో స్టైఫండ్ పడుతుంది, కమిషన్ కాకుండా. సో ఏవైతే పాలసీలు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు అమ్మారో అవి కూడా రెన్యువల్ జరుగుతూ ఉంటాయి. ఇలా రెన్యువల్ జరుగుతున్నట్లయితే మళ్ళీ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 25,000 అనుకున్నాం కదా, అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా కమిషన్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. అందుకనే స్టార్టింగ్లో చెప్పా 5,000 ప్లస్ కమిషన్ అని చెప్పి. అర్థమైందా అండి? సో దీనికంటూ ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ ఎల్ఐసిలో ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీనికి అప్లై చేయడానికి లేదు. అప్లై చేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడే ఉంది. ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నా లేదా ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నా మీ ఫ్యామిలీ అదేవిధంగా మీరు అప్లై చేయడానికి లేదు. క్లియర్? సో దీనికి మనం అప్లై చేయాలంటే మన ఏజ్ ప్రూఫ్, ఏజ్ ఇంత అని చెప్పి ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో ఒకటి డాక్యుమెంట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేట్ అనుకోండి, బీకామ్ సర్టిఫికేట్లు, బీటెక్ సర్టిఫికేట్లు, లేదా 10th పాస్ అయ్యారనుకోండి 10th సర్టిఫికేట్ అది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు, ఇవి చాలు అడ్రస్ ప్రూఫ్. సో ఇవన్నీ తీసుకొని మీరు కావాలంటే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళండి. లేదా నేను వెళ్ళను అనుకున్నట్లయితే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, అంతా చదవండి. ఇక్కడే ఉంది ఇదిగోండి కింద ఉందా, క్లిక్ హియర్, క్లిక్ చేసి ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరైతే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి నేము జెండర్ A to Z అంతా సమాచారం ఇచ్చి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళండి. ప్రతి మండలంలోనే ఉంటుంది, ప్రతి జిల్లాలోనే ఉంటుంది, వెళ్ళండి, తప్పేముంది. దగ్గరలో ఫర్ ఎగ్జాంపుల్ మాది వీరవాసరం మండలం అండలూరు, మాకు చూసుకున్నట్లయితే భీమవరం దగ్గరలో ఉంది, 13 కిలోమీటర్స్. మేము వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మహిళలకి మాత్రమే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ కమిషన్ మీకు ఆల్రెడీ చెప్పా, ఇదిగోండి స్టార్టింగ్లో 24 పాలసీలు అమ్మితే మీకు 48,000 రూపాయలు ఆ సంవత్సరంలో కమిషన్ వస్తుందని చెప్పాను కదా. టోటల్గా మీరు ఎంత సంపాదించవచ్చో ఈ 3 ఇయర్స్లో ఎంత సంపాదించవచ్చో చూద్దాం. ఇదిగోండి కమిషన్ 48,000, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ప్రతి నెల 7,000 ఇంటూ 12 చూసుకున్నట్లయితే 84,000 సంవత్సరానికి సరిగ్గా చేసుకుంటే. అదేవిధంగా సెకండ్ ఇయర్ 6,000 స్టైఫండ్, సో ఇంటూ 12 చూసుకున్నట్లయితే 72,000. అండ్ థర్డ్ ఇయర్ 5,000 ఇంటూ 12 చూసుకున్నట్లయితే 60,000. టోటల్ లెక్కేస్తే 2,64,000 అది చెప్పా స్టార్టింగ్లో. సో సరిగ్గా చేసుకుంటే 2,64,000 రూపీస్ మీరు సంపాదించవచ్చు. దీనికి కమిషన్ కూడా యాడ్ అవుతుంది, ఎందుకంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకాస్త కమిషన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ 3 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ పాస్ అయితే లైఫ్ లాంగ్ మీరైతే ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేయొచ్చు. ప్రమోషన్లో అవి ఇవి వస్తూనే ఉంటాయి, మీకు జీతం వస్తూనే ఉంటుంది, అదేవిధంగా లైఫ్ లాంగ్ మీకైతే కమిషన్ కూడా వస్తూనే ఉంటుందన్నమాట. సో ఈ పథకం ద్వారా మీరు కనుక జాయిన్ అయితే మీరు ఎల్ఐసి ఎంప్లాయీస్ కాదు. ఎప్పుడైతే 3 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ రాసి మీరు కరెక్ట్గా జాయిన్ అవుతారో అప్పటి నుండి మీరు ఎల్ఐసి ఎంప్లాయీస్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.